శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సీనియర్ కమెడియన్ ఎవరు మిమ్మల్ని రిజెక్ట్ అంటే వద్దు అని చెప్పడానికి రీజన్ ఏమైనా ఉందా? ఇక్కడ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే అండి, కెరీర్ పరంగా దెబ్బతీయడానికి అందరూ నా ఫ్రెండ్స్, నా అసిస్టెంట్ డైరెక్టర్లు అయ్యి, నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యారు కదా. సో వాళ్ళ అసిస్టెంట్, ఇప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. సో ఆ విధంగా డైరెక్టర్లు అందరూ, ఒకవేళ ఒక క్యారెక్టర్ ఒక ఆయన నా పక్కన చేస్తే ఆయన ఈ సినిమాలో నాకు హేమ వద్దు అన్నాడు, ఒక టాప్ కమెడియన్. హేమ వద్దు, వీళ్ళని పెట్టుకుందామని ఏదో రికమెండ్ చేశారు ఒక ఆయన. చేస్తే ఆ డైరెక్టర్ నాకు చెప్పారు, ఒరే ఏంట్రా ఇలా అంటున్నాడు, ఏమన్నా ప్రాబ్లం అయిందా అది అంటే, లేదే నాకు తెలియదే అది. నేను ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగాను, ఏంటన్నా నీకు నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, నువ్వు వద్దన్నావు అంటే నేను బాగా యాక్ట్ చేయట్లేదా, ఏంటి ప్రాబ్లం, ఎందుకు అట్లా వద్దని. చిచ్చి లేదురా నేను అలా అనలేదు అది ఇదని అన్నాడు. అప్పట్లో అదొక ఇష్యూ జరిగింది ఒక సీజన్లో. కానీ ఆ డైరెక్టర్ నా వాళ్ళు కనుక నాకు అన్యాయం చేద్దాం అనుకున్న వాళ్ళు చెప్పేశారు, వాళ్ళు వద్దన్న సినిమాలో ప్రతి దాంట్లో నేనే యాక్ట్ చేశాను. అతని మాట వినలేదంటే వీళ్ళ మాట వినరు. కాకపోతే నా క్లోజ్ ఫ్రెండ్, నా డీరెస్ట్ ఫ్రెండ్ తన డేట్లు ఇవ్వకపోతే నేను డేట్లు ఇచ్చేదాన్ని కాదు. అట్లా 2-3 సినిమాలు తనకి రికమెండ్ చేసి తనతో పాటు ఉండి, ఎప్పుడైనా తన డేట్ లేకపోతే నువ్వు నాకు చెప్పు నేను చూసుకుంటాను కదా, నువ్వు నాకెందుకు చెప్పలేదు అనే టైప్ నేను ఉండే ఒక ఫ్రెండ్ నా వెనకాల నన్ను తిడుతున్నానో లేకపోతే నా వెనకాల అంటే ఒకప్పుడు గురించి చెప్తాను, ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు అందరికీ మెచ్యూరిటీ వచ్చింది, మేము అందరం హ్యాపీగా ఉన్నాము. సో అప్పట్లో ఇట్లా అన్నమాట, ఎందుకు దానికే వేషం ఇస్తారు మీరు, అది రారా పోరా అంటది, కేరే చెయ్యదు మనుషుల్ని, మీకు అదే అవసరం లేండి, మీకు అదే కరెక్ట్ లేండి, ఇట్లా అనడం వల్ల ఒకసారి కాకపోవచ్చు, 2 సార్లు కాకపోవచ్చు, 3ఓసారి నాకు నష్టమే జరుగుద్ది కదా. సో అట్లా నష్టం జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా పలానా ఆవిడ నేను ఇలా అంటుంది అని లొకేషన్లో ఉన్న వాళ్ళందరూ నాకు చెప్పడం జరిగింది. సో నేను తనని ఎప్పుడూ అడగలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను ఏ రోజు అడగలేదు. ఎందుకంటే తన అంటే నాకు చాలా ఇష్టం, తన కంపెనీ అంటే ఇష్టం, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. సో ఇష్టం వల్ల నేను ఎప్పుడు ఆ అమ్మాయిని ఏం అనలేకపోయేదాన్ని నేను. సో అట్లా చాలా సంవత్సరాలు జరిగింది. సో ఒక ఫైన్ డే తనకి తానే, తన నమ్మిన వ్యక్తులు తనకు కూడా వెన్నుపోటు పొడిచి తనని ఇబ్బందులు పెడితే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చి నాదే తప్పు, నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నా వల్ల ఇట్లా జరిగింది. సో నేను ఎప్పుడు తనతో అలాగే ఉన్నాను. నన్ను అవాయిడ్ చేశారు చాలా రోజులు, నాతో గ్రూప్లో నేను ఉండేదాన్ని కాదు. ఏదైనా షూటింగ్ వెళ్తే కూడా నేను సపరేట్గా ఉండేదాన్ని. నేను ఎలాగ అమ్మాయిలతో కూర్చోనండి, నేను అబ్బాయిలతోనే మాట్లాడుతూ ఉంటాను బేసిక్గా. సో నాకు అదేం పెద్ద ఫరక్ పడలేదు. కానీ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే వచ్చి, ఓకే నీకే వేషాలు వస్తున్నాయనో లేకపోతే నీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో, మేము హట్ అయ్యి మేము ఇట్లా చేసాము, అప్పుడంటే తెలియని ఇది కదా, ఒక పోటీ తత్వంలో అట్లా అనుకున్నాం నీ గురించి అని చెప్పేసి 2-3 ఆర్టిస్టులు నా దగ్గర వచ్చి నా చేపట్టుకుని నన్ను హక్ చేసుకుని సారీ చెప్పి ఇప్పుడు నన్ను కలుపుకుని నాకేదన్నా ఉంటే ముందు వాళ్ళందరూ వచ్చి నిలబడుతున్నారు. హీరోల్లో చేసిన వాళ్ళలో నాగార్జున గారు, చిరంజీవి గారి తర్వాత బాలకృష్ణ గారితో కూడా కాంబినేషన్ ఎక్కువ చేశారు. బాలకృష్ణ గారితో చేశారు. నాకు నాగార్జునతోనే పెద్ద కాంబినేషన్స్ ఉండవండి, ఎప్పుడో ఒకసారి. చిరంజీవి గారితో కూడా ఎప్పుడో ఒకసారి ఉంటే. బాలయ్య బాబుతోనే ఎక్కువ మూవీస్ చేశాను, వెంకటేష్ బాబుతో ఎక్కువ మూవీస్ చేశాను. బాలయ్య బాబు అసలు బోళ శంకరుడు అండి, అసలు నాకు చాలా ఇష్టం. ఆయనకి ఇక్కడ ఏం ఉండదు కదా. ఇంకా వెంకటేష్ బాబు అంటారా, ఆయన మనసత్తా అంతా ఒకటి, సరదాగా ఉంటారు, నవ్వుతారు, తత్వాలు మాట్లాడతారు. అంటే ఆయన కూడా కొంచెం ఈ భగవద్గీత ఇవన్నీ చదివి కొంచెం దైవ భక్తికి కొంచెం ఇదయ్యారనమాట. సో ఆయన ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, వినడానికి బాలయ్య బాబు అంటే జోవిల్ క్యారెక్టర్. ఇంకా అసలు నేను బాలయ్య బాబు లొకేషన్లో ఉన్నామంటే ఇంకా అందరూ ఇంకా అంతే సంగతులు అనమాట, నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. అలాగే ఆయనకు కూడా మా ఊర్లో ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది బాబు అని అర్ధరాత్రి 11:30కి ఎప్పుడో మెసేజ్ చేశాను, కాల్ కూడా కాదు. నేను 90% ముందు మెసేజ్ చేస్తానండి, వాళ్ళ నుంచి కాల్ వస్తేనే, లేదు ఇంక పీకిల మీదకి వచ్చింది అన్నప్పుడే కాల్ చేస్తాను. సో చెప్పగానే అసలు మార్నింగ్ 10 మంది మెయిన్ డాక్టర్లు వెళ్ళిపోయారంట మా ఊరు ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి అన్నీ చూసేసి నేను ఒక్కటే అడిగా, వాళ్ళు పొలం అమ్మి ఆయనకి ఖర్చు పెడతా అంటున్నారు క్యాన్సర్కి, ఆయన స్టేజ్ ఏంటి, బతుకుతారంటే పొలం అమ్మిద్దా, ఆడపిల్లలు అందరూ ఉన్నారు, ఒకవేళ లాస్ట్ స్టేజ్ అంటే ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేసి వదిలేద్దాం అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అదే నేను మెసేజ్ పెట్టా. ఇమ్మీడియట్గా అందరు డాక్టర్లు వెళ్ళిపోయారండి అసలు ఆ అబ్బాయి దగ్గరికి. వెళ్ళిపోయి అన్నీ చూసేసి లాస్ట్ స్టేజ్ అది ఇది అని చెప్పి కొంచెం ఉన్నంతలో బాగా ట్రీట్మెంట్ చేసి పంపించారు. అంటే ఒక్క మెసేజ్కి ఆ బాలయ్య బాబు
టప్మని అలా రియాక్ట్ అయ్యేసరికి మా ఊరోళ్ళ అందరి మధ్యలో నాకు ఇంకా ఎంత పేరు వచ్చేసింది అనమాట. అమ్మో హేమ చెప్పగానే ఇంతమంది డాక్టర్లు వచ్చారు అది ఇది అని చెప్పి. మన ఓటు కూడా మీకు వేసినట్టు చెప్పారు. ఓన్లీ హేమకే శ్రీకాంత్కే వేస్తానన్నారు. లేదు, నేను ఆయనకి కాల్ చేశానండి. బేసిక్గా ఆయన లొకేషన్లో ఉన్నారు. వాళ్ళ ఎవరో ఎత్తారు ఫోను. ఇట్లా ఓటు కోసం ఫోన్ చేస్తున్నాను బాబుకి చెప్పండి, నేను ఒకసారి వచ్చి లొకేషన్లో కలుద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పాస్ చేస్తే అప్పుడు శ్రీకాంత్ అదే మూవీలో యాక్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు శ్రీకాంత్తో మాట్లాడారంట. హేమకి నీకే ఓటేస్తా, ఇంకెవరికి చేయను అని చెప్పారంట. చాలా హ్యాపీ. అసలు ఓట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఆయనకి అసలు కళ్ళకపటం ఉంటుందండి. ఆయనంత బోళా శంకరుడు మంచి మనిషి ఇంకొకరు ఉండరు నాకు తెలిసి. నాకు చాలా చాలా ఇష్టం ఆయన బోళా. అసలు ఆయన యాంకరింగ్ కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అందరూ అడాప్ట్ చేసేసుకున్నాం మేము అందరం. అసలు ఆయన షో చూడకపోతే మా హస్బెండ్కి నిద్ర కూడా రాదు. ఆయన పెట్టుకుంటారు కంపల్సరీ రికార్డ్ చేసుకుని అన్ని పూరి జగనన్నతో సహా అన్నీ చూస్తూనే ఉంటాం. రవితేజ అది కూడా అసలు ఎంత సింపుల్గా నేను ఇది కాపీ చేస్తాను, నువ్వు నాది కాపీ చేస్తావా. ఒక హీరో ఒక పొగరు ఉంటుంది, ఏంటి వీడిని ఏం చేసేది అని ఉంటుంది కదా. అస్సలు లేదు. నాకైతే అసలు సో స్వీట్ ఆయన. అసలు ఎంత బాగా అనిపిస్తారు. లొకేషన్కి వెళ్ళినా కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. అసలు నాకు చాలా ఇష్టం అండి బాలయ్య బాబు అంటే కూడా. అట్లా అంటే మా హీరోలు వాళ్ళకి ఫ్యాన్స్ దగ్గరే గొడవ అండి, మా హీరోల దగ్గర ఉండదు. ఇప్పుడు కూడా చూడండి అందరు హీరోలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని వెళ్తున్నారు. ఈ కరోనా ఈ కష్టాలు ఇవన్నీ థియేటర్ కష్టాలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒకళ్ళొకళ్ళు అందరూ. సో అట్లా కాకపోతే నాకు ఆ అవకాశం ఉంది. నేను వాళ్ళ దాకా ఒక సమస్యను తీసుకెళ్ళగలుగుతున్నాను. అది నా అదృష్టమే కదండి. చాలా మందికి అది లేదు. కాకపోతే మా వాళ్ళందరి తరపున నేను రిప్రజెంటివ్గా మాత్రం కష్టపడి పనిచేస్తాను. వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను టక్మని వెళ్ళిపోతాను. మా మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ అనిపిస్తుంది నాకేంటి హేమ ఉంది కదా చూసుకుంటుంది. నా ఒక పేషెంట్కైనా సరే నేను వెళ్ళి నా మొహం చేస్తే హేమకు వచ్చింది పర్వాలేదు చూసుకుంటుంది. సో డాక్టర్లతో మాట్లాడతాను, నర్సులతో మాట్లాడతాను, ఫ్రెండ్లీగా ఉంటాను. పేషెంట్ అక్కడికి వెళ్ళగానే హేమక్క నీకు తెలుసా అది ఇదని వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, పేషెంట్కి సగం జ్వరం అక్కడే తగ్గిపోతుంది. సో అట్లా అనమాట. అపోలో ఒక మామూలు హీరో కూడా ఒకసారి ఏదో లెగ్ ఆపరేషన్ అయితే తను తీసుకెళ్ళి చూపించి షేరింగ్ రూమ్ అన్నారు జనరల్గా. తను ఒక హీరో అలా కాదు, ప్లీజ్ రూమ్ ఇవ్వండి అది ఇది అని మాట్లాడి రూమ్ చేపించి మెడికల్ క్లెయిమ్ తక్కువ వస్తే మళ్ళీ దాన్ని కొంచెం ఎక్కువ చేపించి. సో అట్లా ఏదో నా వల్ల అయినంత. నేనేం పెద్ద గ్రేట్ కాదండి. ఇవన్నీ ఏంటి తెలుసండి, మళ్ళీ నాకు బిజినెస్ ఇవన్నీ ఎట్లా అంటే భగవంతుడు నేను ఈవేళ వీళ్ళకి ఇది చేశాను, రేపు దేవుడు నాకు చేస్తాడు. నేను మంచిగా మీ గురించి ఆలోచిస్తున్నాను, 10 మంది నా గురించి మంచిగా ఆలోచిస్తారు. ఇందాక చెప్పాను కదండి, 1,000 మిమ్మల్ని చూపిస్తే 4,000 మనల్ని చూపిస్తాయి. సో అది ఉండాలి కదా మనకి. ఆ భయం భక్తి, పరువు పోకూడదు, ముక్కుసూటుగా ఉండాలి, తలదించుకునే పని ఏ రోజు చేయకూడదు.